మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం తీసుకొని రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును ధరించుకున్నారన్నది మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, క్రీస్తులో ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం గమనించాల. ఒకటి పరిశుద్ధత, ఇంకొకటి త్యాగము, ఇంకొకటి ప్రేమ. క్రీస్తులో ఈ 3 ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగము, క్రీస్తు పరిశుద్ధత గనక మనం ధరించుకుంటే దేవునికి కుమారులుగా, యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచారకులుగా, శిష్యులుగా కూడా మనము ఎంచబడతాము, పని చేయగలుగుతాం. దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన మనమందరం కూడా ఆయనను ధరించుకోవాలా. ఆయనను ఎలా ధరించుకోవాలి అంటే, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన త్యాగము, ఆయన జీవించిన పరిశుద్ధత మనము కూడా ధరించుకొని జీవించే బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ కట్టడమే ఆయనను ధరించుకోవడం. అందుకే దేవుని బిడ్డలారా, లోకాన్ని ధరించుకొని ఉంటున్న మనమందరము కూడా క్రీస్తులోకి బాప్తిసం పొందిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టేసి క్రీస్తును ధరించుకున్నామని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మారు మనసు చెంది క్రీస్తు రాజ్యాన్ని కట్టాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఇన్ని రోజులు ప్రభువా, లోకంలో ఉన్న వాటిని ధరించుకొని మేము చెడిపోయి ఉంటున్నాం. అయినప్పటికీ నీ మమ్మల్ని ప్రేమించి బాప్తిస్మము ద్వారా మమ్మల్ని పిలుచుకొని, మమ్మల్ని నా తండ్రి ఎంచుకొని, నా తండ్రి నిన్ను ధరించుకునే విధముగా మమ్మల్ని తయారు చేసినందుకు వందనాలు నాయనా. తండ్రి, నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ పరిశుద్ధతను మేము ధరించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.